శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 17 చాప్టర్లో 24 శ్లోకా నుంచి గోపబాలుడు తల్లితో వెళ్లి చంద్రసైన్యరాజు మహాకాలుడికి చేస్తున్న పూజలన్నీ చూసిన తర్వాత ఆశ్చర్యానికి ఆనందానికి ఉత్సాహానికి లోబడ్డాడు. తిరిగి ఇద్దరు అక్కడి నుంచి వచ్చేశారు. తల్లి నివాసంలోకి వెళ్ళిపోయింది. ఆ నివాసానికి దగ్గరలోనే ఇక్కడ ఏదైతే పూజ చూశాడో అది లోపలి ఎంతలా స్థిరంగా అయిపోయిందంటే తన మనసులో నివాసానికి వచ్చిన తర్వాత గోపబాలుడు ఆ పూజ తను కూడా చేయాలనుకున్న కుతూహలంతో అక్కడే చక్కగా ఒక రాయిని చూశాడు. ఇంటికి కొచ్చి దూరంలో ఏకాంత స్థలంలో దాన్నే శివలింగంగా భావించి దాన్ని స్థాపించుకున్నాడు. రాజు చేసినట్టుగా తనకి లభించిన ద్రవ్యాలతోనే అవన్నీ పోగు చేసుకున్నాడు. చక్కగా లింగాన్ని విధి విధానంగా పూజించుకున్నాడు. భూయో భూయః సంయభ్యర్చ్య పత్రేహ పుష్పైర్మనోరమేహ నృత్యం చ వివిధం కృత్వా ప్రాణనామ పునః పునః. ఇలా పరమేశ్వరుడికి లభించిన ద్రవ్యాలతో పూజించుకుని చాలా ఆనందంతో బిల్వపత్రాలు సమర్పించుకున్నాడు, పువ్వులు సమర్పించుకున్నాడు. మళ్ళీ మళ్ళీ వీటితోని ఆ పూజ అన్నది చేసుకుంటూ ఆనందంలో నేను కూడా చేసుకోగలిగాను అని ఆ చేసే కొద్దీ ఇంకా ఇంకా తన్మయత్వానికి లోబడిపోయి మళ్ళీ మళ్ళీ ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తున్నాడు. ఏతస్మిన్ సమయే పుత్రం శివాసక్తా సుచేతసమా ప్రాణాయాత్ గోపికా సాతం భోజనాయ సమాహ్యత్. అదే సమయంలో ఆ తల్లి ఈ ఎంత ఎప్పటికీ ఇంటికి తినటానికి రావట్లేదు అని భోజనం సమయం అయ్యింది. అయితే ఇతడు మాత్రం ఆ తన్మయత్వంలో ఉండిపోయాడు. అక్కడ ఎన్న ద్రవ్యాలు మళ్ళీ వాటితోనే పూజ చేసుకుంటున్నాడు. ఎన్నో రకాలుగా నాట్యాలు చేసేసుకుంటూ పదే పదే ఆ పరమాత్ముడికే నమస్కరిస్తూ చక్కగా ఆనందంగా ఆసక్తి అంటే మనస్సంతా కూడా దాని మీద ఉంది తప్పితే ఇంకా ఆసక్తి దేని మీద లేదు. అందుకని ఆకలి తెలియలేదు, ఏది తెలియలేదు. ఆ చిన్న పిల్లవాడికి 5 ఏళ్ళు ఉన్నాయి. కానీ ఆ భక్తి ఎంత అనన్య స్థితిలో ఉంది అంటే ఇంకా ఏది పట్టట్లేదు. యదాహూతోపి బహుశః శివపూజాక్తా మానసః బాలశ్చ భోజనం నేచ్చత్తదా తత్రయయో ప్రసూః. శివభక్తిలో అంతలాగా లీనమైపోయి ఉన్నాడు. అయితే తల్లి భోజన సమయం ఏందని చాలాసార్లు పిలుస్తుంది కానీ ఈ తన్మయత్వంలో తనకేమీ వినిపించలేదు. ఇందులో లీనమైపోయాడు. ఎన్నిసార్లు పిలిచినా రాలేదని చెప్పి తల్లి అక్కడికి వచ్చింది. తం విలోక్య శివస్యాగ్రే నిషన్నం మిలితే క్షణం చకర్ష పానిం సంగృహాం కోపేన సమతాడయత్. ఇక్కడ కళ్ళు మూసుకున్నాడు. తన్మయత్వంలో నాట్యం చేసుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి పూజించుకుంటూ అలాగే ఉండిపోయాడు. ఎన్నిసార్లు పిలిచినా ఇంటికి రాలేసరికి ఆ తల్లి కోపం వచ్చి తల్లి ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా వాడి చేయి గట్టిగా పట్టుకుని, అంటే ఇక్కడ నువ్వు ఇది మొదటిసారి చేస్తున్నావు, నీకు ఈ అలవాట్ల ముందు నుంచి ఉండి ఆ తల్లి నిన్ను ముందు నుంచి ఇలా చూసుంటే గమనించుకునేది. కానీ ఎప్పుడూ చెయ్యని వాడు ఒక్కసారి చూడంగానే మళ్ళీ పూర్వజన్మ వాసనల కొద్దీ అది వెంటనే అంతలా స్థిరంగా అయిపోయింది బాలకుడి మనసులో. కానీ తల్లి అర్థం కాలేదు. తల్లి ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు, పిల్ల చేస్తా అని అనుకుంది. కోపంగా వాడిని లాక్కుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆకృష్టస్తాడితశ్చాపి నాగశ్చ తాశ్వాసుతో యథా తాం పూజాం నాశయామాస క్షిప్త్వా లింగం చ దూరతః. బలవంతంగా చెయ్యపట్టుకుంది, లాగుతున్నా సరే పిల్లవాడు మాత్రం అక్కడి నుంచి లోపలికి వెళ్ళటానికి ఏమీ ఇష్టపడలేదు. ఇంక ఇలా కాదని చెప్పేసి అక్కడ ఏదైతే పట్టుకుని పూజించుకుని ఇదే అనుకుని ఉంటున్నాడో అది శివలింగంగా ఈ బిడ్డ భావించాడు. కానీ తల్లికి అది రాయే అనిపించింది. వెంటనే అది తీసుకెళ్ళి దూరంగా ఇసిరేసింది. ఇతను ఏదైతే పూజ అప్పుడు దాకా దానికే ఇన్ని రకాలుగా సమర్పించుకుని చేసుకుంటున్నాడు అది ఇప్పుడు వ్యర్థమైపోయినట్టుగా అయిపోయింది. అంతా చెల్లాచెదరైపోయింది. హాహేతి ధూయమానం తం నిర్భయస్య శ్వాసుతం చసా పునర్వివేశ స్వగృహం గోపీ క్రోధ సమన్విత. దీని తర్వాత తల్లి అవన్నీ తీసేసి ఇంకా లోపలికి రా అన్నట్టుగా వెళ్ళిపోయింది. రమ్మని పిలిచింది. అయితే ఇక్కడ ఎన్నిసార్లు పిలిచినా సరే ఇప్పుడు బాలుడికి భోజనం మీద కోరిక లేదు సరికదా. ఇప్పుడు తల్లి ఇక్కడికి వచ్చి ఇంతలాగా ఇవన్నీ కూడా ధ్వంసం చేసేసిందని బాధ ఎక్కువైపోయింది. అక్కడి నుంచి లేవనే లేదు. తల్లి కొట్టింది, ఎన్నిసార్లు గట్టిగా లాగినా సరే చెలించిపోలేదు సరికదా. ఆ శివలింగం దూరం అయిపోయింది, విసిరేసింది అని ఇంకా బాధ ఎక్కువ వచ్చేసింది. ఇంకా అంటే ఇప్పుడు నా శివుడికి ఏమైపోయింది, నా శివుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఇంకా 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 కోపంలో అలా ఏడుస్తూ ఉండిపోయాడు. మాత్రా వినాశితం పూజాం దృష్ట్వా దేవ్యస్య శూలినః
దేవదేవేతి చుక్రోష నిపపాత సబాలక. అయితే తల్లి ద్వారా ఇలా అంతా పూజంతా వ్యర్థమైపోయేలా చేసేసరికి ఇంతలా రోదిస్తున్న పిల్లవాడు కొట్టినందుకు ఏడవట్లేదు, ఇక్కడిదంతా ఇలా అయిపోయిందని ఒక్కసారిగా ఈ పిల్లవాడు ఏదైతే దేవా దేవా అని ఆక్రందన చేస్తూ ఉంటే అక్కడ భూమిలోంచి చీల్చుకుని వచ్చాడు ఆ మహాకాళేశ్వరుడు. ప్రణష్ట సంజ్ఞ సహసా స బభూవాశు చాకులః లబ్ధ సంగో ముహూర్తేన చక్షుషీయత్. దీని తర్వాత అంతశోకంలో ఉన్న కారణంగా అక్కడ స్పృహ కోల్పోయి పిల్లవాడైతే పడిపోయాడు. అయితే అక్కడ చూస్తే అక్కడ భూమిని చీల్చుకుని వస్తున్నాడు. అయితే ఇక్కడ తల్లి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ చీల్చుకుని వచ్చిన ఆ శివలింగాన్ని చూసేసరికి ఆ కళ్ళతో చూసేసి ఆనందంతో లోబడిపోయాడు. అంటే నిజంగా ఆ పరమేశ్వరుడే, ఎందుకంటే ఆ పరమేశ్వరుడు తప్పితే ఇంక ఏదీ లేదు ఆ బుజ్జి హృదయంలో. ఆ హృదయం అంతా పరమాత్మ యందే రమిస్తూ ఉన్న కారణంగా స్పృహ కోల్పోయేంతలాగా ఏడ్చి పడిపోయాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే అదే కనిపించింది. మళ్ళీ ఆ పరమేశ్వరుడే తానంత తానే ఉద్భవించాడు అక్కడ స్వయంభూ. తదేవా జాతం శిబిరం మహాకాలస్య సుందరం దదర్శ సా శిశుస్తత్ర శివానుగ్రహతో అచిరాత్. అయితే అక్కడ చూశాడు ఆ పరమేశ్వరుడు కృప. క్షణకాలంలో అక్కడ మహాకాలుడు ఆ దేవాలయంగా మారిపోయింది ఆ ప్రదేశము. అక్కడ బాలకుడు అది చూస్తూ అలానే ఆశ్చర్యానికి లోబడిపోయి ఉండాడు. మయా బృహద్వారం కపాట వరతోరణ మహర్హానీల భీమల వత్సవేది విరాజితం. ఆ దేవాలయం మొత్తం బంగారుమయంగా ఉంది, పెద్ద పెద్ద ద్వారాలతో అంత అందంగా ఉంది. అంటే అక్కడ నిజంగా అన్ని రకాల ఒక దేవాలయం చేయటం అంటే సామాన్యమైనది కాదు. అంటే ఇక్కడ లింగ రూపంలో భూమిని చీల్చుకురావటమే కాకుండా అంత చక్కని దేవాలయంగా బంగారుమయంగా అయిపోయింది అదంతా కూడా. అక్కడ మళ్ళీ ఎటువంటి మనులు ఉన్నాయంటే చాలా అమూల్యమైన మనులు, ఇంద్రనీల ఇటువంటి తేజోమయమైన మనులతో అక్కడ మళ్ళీ అన్ని రకాలుగా శోభాయమానంగా ఉన్నది. సంతప్త హేమ కలశే విచిత్రేర్ బహుభిర్యుతం ప్రోద్భాసీత మణిస్తంభేర్ భద్ద స్ఫటిక పూతలేహ. అంటే చిత్ర విచిత్రంగా అన్ని రకాల శోభాయమానంగా బంగారంతో మణులతో అక్కడ మళ్ళీ కలశాల యుక్తంగా మణులన్నీ కూడా అన్నీ కూడా ఆ స్తంభాల దగ్గర నుంచి అవన్నీ కూడా స్ఫటిక మణుల్లాగా. అంటే ఇక్కడ అటువంటి శోభాయమానమైనది ఎక్కడా కూడా లేనటువంటివి అక్కడ అన్ని దివ్యమైనవన్నీ మణులతో ఆ మందిరం ఉత్పత్తి చెందేలా చేశాడు పరమాత్మ. అంత మణిమయంగా అంత చక్కగా తేజోమయంగా ఉన్న అక్కడ మందిరం ఏర్పడింది. అంటే ఇక్కడ ఎంతలాగా స్పృహ తెరిచి చూసేసరికి అప్పటికప్పుడు స్తంభాలేంటి శోభాయమానంగా ఆ స్ఫటిక మణులతో ఉన్నట్టుగా భూమంతా కూడా అంత చక్కగా ఉన్నది. కలశాలతో ఎంతో రకాల విశాల ద్వారాలతో దాని ప్రధాన ద్వారం అన్నీ కూడా బంగారుమయంగా మణులన్నీ కూడా దానికి పొదగబడి ఉండి చాలా అక్కడ వేదిక ఇవన్నీ వచ్చేసాయి. తన్मध्ये రత్నలింగం హి శంకరస్య కృపానిధిః స్వాకృతార్చనా సంయుక్తం పశ్యద్ గోపికాసూతః. ఈ గోపబాలకుడు ఆ దేవాలయాన్ని చూశాడు. అలాగే అక్కడ ఆ దేవాలయంతో పాటుగా రత్నమయంగా జ్యోతిర్లింగంగా కనిపించాడు ఆ శివలింగ రూపంలో పరమేశ్వరుడు. మళ్ళీ అక్కడ అన్ని రకాలుగా పూజా సామాగ్రి అన్నీ కూడా ఆయనకి మళ్ళీ అలంకారాలు అన్నీ కూడా అంత చక్కగా అక్కడ అన్ని చేసి ఉన్నాయి. సదృష్ట్వా సహసోత్థాయ శిశువిర్ విస్మితా మానసః సన్నిమగ్నం ఇవాసీద్వే పరమానంద సాగరే. అది చూసేసి ఎంతో ఆనందంగా ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఆశ్చర్యం అన్నీ కలిగి, అంటే ఇక్కడ ఇదివరకు ఏమీ లేదు కదా, అలాంటిది అవన్నీ అక్కడ వచ్చేందుకు ఆనందం ఎక్కువైపోయింది. అంటే నిజంగా ఏది అడగాలో తెలియకుండా అడగకుండానే తన మనస్సులో ఉన్న కోరిక, అందుకే మనోవాంఛ ఫల సిద్ధిరస్తు అంటాం. అంటే నిన్ను నువ్వుగా ఎప్పుడైతే అంతలాగా సమర్పించుకుంటావో నువ్వు ఊహించని రీతిగా జరుగుతూ ఉంటాయి. అందుకని అవి చూసేసరికి ఆనందంలో ఉండిపోయాడు. ఆనంద సాగరంలాగా అయిపోయింది తన మనస్సంతా కూడా. తతః స్తుత్వా సా గిరీశం భూయో భూయః ప్రణామ్య చ సూర్యేచ్ఛాస్తం గతే బాలో నిర్జగామా శివాలయాన్. తర్వాత మళ్ళీ మళ్ళీ ఆ పరమేశ్వరుడికి స్తుతులతో నమస్కారాలతో ఇలా సూర్యాస్తం అయ్యేంత వరకు చేస్తానే ఉన్నాడు. ఆ శివాలయంలోనే ఉండిపోయాడు. తర్వాత తన ఇంటికి బయలుదేరాడు. అత పశ్యత్
స్వాశివీరం పురంధర పురోపమం సద్యో హిరణ్మయీభూతం విచిత్రం పరమోజ్వలం. తన శిబిరం చూసేసరికి ఇంటికి వెళదామని, అది ఇంద్రుడొక్క నగరంతో సమానంగా బంగారంతో చేసి ఉన్నట్టుగా చాలా విచిత్రంగా అన్ని రకాలుగా తేజోమయంగా ఉన్నది తన శిబిరము. సో అంతర్వివేశ భవనం సర్వశోభా సమన్వితం మణిహేమ గణాకీర్ణం మోదమానో నిశాముఖే. అక్కడ సాయంకాలం అయ్యేసరికి అంతకు ముందు అవేం లేవు. ఇంత ఆనందంలో ఇక్కడ దేవాలయం చూసి వెళ్ళేసరికి తన శిబిరం మణులతో బంగారంతో అన్ని రకాల శోభలు, ఇది లేదంటానికి లేకుండా అంత ఉన్నతమైనవన్నీ కూడా భవనంలాగా ఉన్నది. అందులోకి ప్రవేశించాడు. అక్కడ దివ్యంగా అన్నీ ఉన్నాయి. తత్ర పశ్యత్ స్వాజననిం స్వపత్తిం దివ్యలక్షణ రత్నాలంకార దీప్తాంగిం సాక్షాత్ సురవధూమివ. అయితే ఈ భవనంలోకి ప్రవేశించి ఎన్నో రకాల శోభలతో ఉన్నది. అయితే అక్కడ దివ్యమైన లక్షణాలుగా అన్ని రత్నాలతో అలంకరించి తన తల్లిని చూశాడు. అక్కడ మంచం మీద పడుకునుందంటే ఆభరణాలు నెత్తి నుంచి పాదాల దాకా అన్ని అంగాలకి ధరించి ఉన్నది. సాక్షాత్తు అక్కడ మళ్ళీ సురలొక్క దేవతలాగా అనిపించింది. ఆ తల్లిని చూసి ఇంకా ఆశ్చర్యానికి లోబడ్డాడు. అతో సా తనయో విప్రాహ శివానుగ్రహ భాజనం జవేనో తాపయామాస మాతరం సుఖ విఫ్వలః. తల్లిని అలా చూసేసరికి చాలా ఆనందానికి లోబడ్డాడు. అంటే ఆ శివాలయం గురించి చెప్దామని వచ్చాడు. ఈ భవనం చూసేసరికి ఇంతంతంగా ఉంది. తల్లి కూడా అంతలాగా అలంకరించి అంత శోభాయమానంగా ఉండేసరికి నిద్రపోయి ఉంది. అందుకని ఇక్కడ ఇంకా ఆనందంతో ఆ పుత్రుడు తల్లిని లేపబోయాడు. సోత్తితాద్భూతమాలక్ష్య పూర్వం సర్వమివాభవత్ ఆనంద సుమగ్నాహి సస్వజే శ్వాసుతం చతం. బిడ్డ లేపితే తల్లి లేచింది. ఆ పరమేశ్వరుడికి అనుగ్రహానికి పాత్రురాలైపోయింది. ఎందుకు? బిడ్డ వల్ల. బాలుడికి నోట మాట రాకుండా అలాగే చూస్తూ తల్లిని ఎప్పుడైతే లేపాడో తల్లి అయితే లేచింది. లేచి తన్ని తాను చూసుకుని చుట్టూ ఉన్నవన్నీ చూసేసరికి ఇంకా ఆవిడకి ఆనందం ఆగలేదు. ఆ పుత్రుని వెంటనే ఆలింగనం చేసుకుంది. అంటే ఎవరిని ఇంతలాగా నేను దూషించాను, ఎవరిని ఏది చేస్తుంటే నేను ఆపేశాను అని. శృత్వా పుత్ర ముఖాత్ సర్వం ప్రసాదం గిరిజాపతిః ప్రభుం విజ్ఞాపయామాస యో భజత్యా నిశం శివం. వెంటనే ఆ పుత్రుడికి ఇంత ఆనందంతో దగ్గరికి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ తల్లి ఏం చేసిందంటే, ఇక్కడ ఆ పరమేశ్వరు యొక్క కృప అన్నది మన మీద సంపూర్ణంగా ఉన్నది. అందుకని ఏ రాజు దగ్గరికి వెళ్ళైతే దర్శించుకుని వచ్చిన తర్వాత నువ్వు ఇలా చేశావో, ఏ రాజైతే నిరంతరం ఆ పరమేశ్వరునే పూజించుకుంటున్నాడో ఈ వార్త ఆయనకి అందజేయాలి అని. రాజా సహసాగత్య సమాప్త నియమో నిషి దదర్శ గోపికా సూనోహ ప్రభావం శివతోషణం. ఈ వృత్తాంతాన్నంతా కూడా రాజుకు చెప్పుకున్నారు. అయితే ఆయన ఏదైతే పూజ చేసుకుంటున్నాడో ఆ నియమాలన్నీ పాటిస్తున్న ఆ రాజు అది అవ్వంగానే రాత్రి వెంటనే ఆ విషయం తెలియంగానే వెంటనే తన సేనతో ఇక్కడ దర్శించుకోవాలని ఆ ప్రదేశానికి వచ్చాడు. అంటే ఇంత ప్రభావం ఆ భక్తి పరమాత్మ మీద అంత అనన్యంగా ఉన్న కారణంగా ఇంత చిన్న పిల్లవాడు అంతలాగా అన్ని దక్కించుకోగలిగాడు అని, అది దర్శించుకోవాలి, ఆ భక్తికి మెచ్చుకుంటూ అది చూడాలి ప్రత్యక్షంగానే రాజు అక్కడికి వచ్చాడు. దృష్ట్వా మహీపతి సర్వం తత్సామాత్య పురోహిత ఆసీనిమగ్నో విధృతి పరమానంద సాగరే. ఆ తన్మయత్వంతో అక్కడ పురోహితులతో సేనతో వచ్చిన రాజు అక్కడ చూసి ఇంకా ఆనందంలోకి పరవశంలోకి వెళ్ళిపోయాడు. ప్రేమ్నా బాష్పాజలం మృజ్జన చంద్రసేనో నృపోహి సహ శివానామోచ్చారణ ప్రీత్యా పరీరేభే తమర్భకం. ఆ రాజు ఒక్కసారి ప్రేమతో ఇంకా ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉన్నాయి. శివ 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 అని పరమేశ్వరుడి నామాన్ని ఉచ్చరిస్తూ ప్రేమగా ఆ బాలకుడిని దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసేసుకున్నాడు. మహామహోత్సవస్తత్ర ప్రాభూవాద్భూతో ద్విజాః మహేష కీర్తనం చక్రుః సర్వే చ సుఖ విఫ్వలాః. అక్కడ పురోహితుడు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఒక ఉత్సవంలా చేసుకున్నారు. అందరూ అక్కడ ఆనందంలో ఆ పరమేశ్వరుడు ఒక కీర్తనలే చేస్తూ ఉండిపోయారు. ఏవం అత్యద్భుతాచార శివమాహత్యం దర్శనాత్
పౌరాణం సంభ్రమాశ్చైవ సారాత్రిః క్షణతామఘాత్. ఈ ప్రకారంగా ఇంత అద్భుతమైన లీల అక్కడ జరిగిన కారణంగా ఆ పరమేశ్వరుడు యొక్క మహాకారుడు యొక్క మహత్యం చూడటానికి ఆనందంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి రాత్రంతా కూడా ఒక క్షణంలాగా గడిచిపోయింది. అందరూ అంత ఆనందంలో పరమాత్ముని పూజించుకుంటూ అక్కడ ఉత్సవంలా చేసుకున్నారు. అత ప్రభాతే యుద్ధాయ పురం సమృద్ధ్య సంస్థితాః రాజంచార వక్త్రేభ్యః శుశ్రూషుశ్చరితం చ తత్. ఎలా అయితే ప్రతి ఒక్క రాజుకు కూడా గూఢాచారులు ఉంటారు. ఈ విషయమే గూఢాచారాల ద్వారా యుద్ధం మళ్ళీ పొద్దున చెయ్యాలి. ఆ వేరే రాజులందరూ కూడా ముక్కముడిగా అయిపోయి చంద్రసేన మీద యుద్ధానికి వస్తున్నారు కాబట్టి దీని తర్వాత యుద్ధానికి వెళ్ళాలని వాళ్ళు సిద్ధపడుతూ ఉంటే ఆ రాజుల ప్రాతకాలంలో ఈ గూఢాచారుల ద్వారా సమాచారం తెలిసింది. ते समेताश्च राजानः सर्वे ये समागताः పరస్పరమితి ప్రోచుస్తచ్చుత్వా చకిత అతి. అయితే ఇక్కడ ఆ రాజులందరికీ కూడా ఈ సమాచారం తెలిసేసరికి ఎవరెవరైతే ఇక్కడ రాజు దగ్గర యుద్ధం చెయ్యాలని అనుకున్నారో వాళ్ళందరూ కూడా వినేసరికి ఆశ్చర్యానికి లోబడిపోయారు. ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒకళ్ళతో ఒకళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజాన్ ऊचुः अयं राजा चन्द्रसेनः शिवभक्तो अतिधुर्जयः उज्जयिन्या महाकाला पूर्याः పతిరనాకులః. ఈ రాజులందరూ కలిసి ఏం చర్చించుకుంటున్నారంటే అంటే ఇక్కడ ఏదైతే వార్త వాళ్ళకి ఏం తెలిసింది, ఈ రాజు చేస్తున్న పూజని దర్శించుకున్న గోపబాలకుడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తనకి తానుగా ఒక మంచి స్థానాన్ని చూసుకుని అక్కడున్న రాయిని మహాకాలుడిగా భావించి స్థాపించి పూజ చేస్తూ ఉంటే ఆ భక్తిలో లీనమైపోయాక తల్లి అది ఏదో పిల్ల చేస్తా అనుకుని వాడిని ఎప్పుడైతే అక్కడి నుంచి తొలగించి దాన్ని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ బాధలో రోధిస్తూ ఆ పరమేశ్వరుని ఆశ్రయించి ఉన్న బాలకుణ్ణే ఉద్ధరించటానికి తనకి తానుగా స్వయంభూగా అక్కడ ప్రకటింపబడి అంత పెద్ద దేవాలయం బంగారమయంగా అయిపోవటం, మళ్ళీ పిల్లవాడి గృహం కూడా భోగప్రాయంగా ఇన్ని అయిపోయింది. అంటే ఒక్క రోజు ఒక్క పూట చేస్తేనే అంత లభించింది. ఈ రాజు ఆ మహాకాలుడికి పెద్ద భక్తుడు, శివభక్తిలోనే ఎప్పుడూ ఉంటాడు. అయితే ఈయన ఎప్పుడు మహాకారుడే రాజు యొక్క ఆధీనంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన పరమశివ భక్తుడు, ఎప్పుడు ఆయనే పూజించుకుంటూ ఉంటాడు. అందుకుని నిశ్చయంగా ఆయన్ని మనం ఏమి జయించలేము. ఆయన మీద దాడికి వెళ్తే మనకి నష్టం తప్పితే ఆయన మనం ఏమి చెయ్యలేము. ఎందుకంటే ఎప్పుడు శివభక్తిలో తత్పడై ఉంటాడు చంద్రసేన. ఇలా వీళ్ళందరూ చర్చించుకున్నారు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 17 చాప్టర్లో 51 శ్లోక సంపూర్ణం.